పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మళ్ళీ అవుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మరో పర్యాయం చదువుతాం, అందరూ కలిసి గట్టిగా చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. రక్తం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు మనుషులందరినీ భూలోకానికి సంబంధించి ఆదాం దగ్గర నుంచి పాపంలో పడిపోయిన అందరినీ కూడాను తనకు తాను మళ్ళీ సంపాదించుకుంటకు దేవుడు చెల్లించిన మూల్యం ఏంటి అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను చదువుతాను ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలోను 9వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యం చెప్పవచ్చును. ఆపోజిట్ చెబితే రక్తము చిందింపబడిన దాన్ని బట్టి పాపక్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విమోచన క్రయధనముగా చెల్లించిన మూల్యం ఏంటి అని అంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా. దేవుని దృష్టిలో చాలా వాల్యుబుల్ కాస్ట్లీ సబ్స్టెన్స్ ఏంది అని అంటే యేసయ్య రక్తం. అదొకదా. దేవుని దృష్టిలో అన్నిటికంటే చాలా కాస్ట్లీ ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. అది స్పిరిచువల్గా చెప్పండి, ఫిజికల్గా చెప్పండి, ఏ రకంగా చెప్పినా కూడాను ఫిజికల్ డ్రమ్లో యేసు ప్రభు రక్తం అనేది ఉండింది కాబట్టి సో దేవుడి దృష్టిలో చాలా కాస్ట్లీ, అన్నిటికంటే కాస్ట్లీ ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతుల్లోకి ఆదాం పెట్టిన దాన్ని బట్టి మొత్తం భూమికి సంబంధించిన అధికారం అంతా కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి పేపర్స్ అంటే సాతాను హ్యాండ్ ఓవర్లో ఉండే. అయితే ఆదాము కోల్పోయిన మొత్తాన్ని కూడాను తిరిగి సంపాదించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఇప్పుడు దేవుడు చెల్లించింది ఏంది అని అంటే ఆయన రక్తం. నేను చెల్లించింది ఏంటంటే ఆయన రక్తం. బాగా గుర్తుపెట్టుకోండి. అందరి పాపాల కొరకు యేసు ప్రభు రక్తం కార్చేశాడా? కార్చేశాడు. అందరి రక్తాలు, అందరి పాపాలు క్షమించబడ్డాయా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. నీట్ ఎగ్జామ్ బిట్లు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అందరి పాపాల కొరకు మనుషులందరినీ తిరిగి ఆయన సంపాదించుకునేదానికి చెల్లించాల్సిన పెనాల్టీ, ఫైన్ అంతా కూడా దేవుడు చెల్లించేశాడు. అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా అంటే బదులుగా అని, ప్రాయశ్చిత్తంగా అంటే అర్థమవుతుందా? అందరి పాపాలకి ప్రాయశ్చిత్తంగా అంటే పాపము తద్వారా దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ తప్పింపబడేదానికి, కొట్టివేయబడేదానికి, నల్లిఫై చేసేదానికి, నిల్ సిగ్నిఫికెంట్ చేసేదానికి దేవుడు చెల్లించిన రొక్కము, మూల్యము, అర్థమవుతుందా? ఖర్చు ఎంత అని అంటే ఆయన రక్తం. అందరి పాపాల కోసం యేసు రక్తం కార్చేశాడా? అందరి పాపాలు క్షమించబడ్డాయా? అందరి పాపాలు క్షమించబడ్డాయా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. గవర్నమెంట్ అందరికీ పథకాలు అనౌన్స్ చేస్తుంది. ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లభిస్తాయి. గవర్నమెంట్ అందరికీ
పథకాలు అప్లై చేస్తానట్లు అర్థమవుతుందా? కానీ మనం వెళ్ళి దేని కింద మనకు వస్తామో చూసుకొని ఏది మనకు కావాలో మనం వెళ్ళి ఏం చేసుకోవాలంటే అప్లై చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? నోటిఫికేషన్ పడుతుంది, అందరూ అప్లై చేసుకోవాలి. అవునా? అట్లానే ఇప్పుడు దేవుడు నేను అన్నిటికి సంబంధించి మూల్యం చెల్లించేశాను, అందరి పాపాలకు సంబంధించి మూల్యం చెల్లించేసాను దేవుడు చెప్పిన తర్వాతకి పాపాలు కడగబెట్టడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు చెప్పంటే అందరి కోసం రక్తం కార్చేశాడు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మల్టీ ఫాసెటెడ్ జరిగిన కార్యం అనమాట, చాలా రకాలుగా జరిగిన కార్యం అనమాట. ఇప్పుడు సాతానికి లీగల్ అధికారం లేదు, సాతానికి లీగల్ అధికారం లేదు. అర్థమవుతుందా? మనిషి మీద సాతానికి లీగల్ అధికారం లేదు. ఇంతకుముందు ఉండింది. అర్థమవుతుందా? ఆదాము తను తాను సాతానికి దాసోహం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అది లీగల్ అధికారం ఉండింది మనిషి మీద సాతానికి అని. అర్థమవుతుందా? మనం కొంతమంది తిడతాడు, మీరు వాళ్ళ సంబంధులు, మీరు నా సంబంధులు కాదు, మీరు అపవాది సంబంధులు, మీరు అపవిత్ర సంబంధులు అయితే అన్నట్లు. అర్థమవుతుందా? అయితే యేసు ప్రభు ఆ లీగల్ అధికారాన్ని ఆయన వచ్చి ఆయన రక్తం కార్చి యూనివర్స్కి సంబంధించిన కోర్టులో, యూనివర్స్కి సంబంధించిన జడ్జి ముందు, అర్థమవుతుందా, విశ్వానికి సంబంధించిన కోర్టులో ఇదిగో మొత్తం ఎవరైతే పెనాల్టీగా పెండింగ్ ఉన్నారో పాపానికి సంబంధించి, పాపం తద్వారా వచ్చే దాని ద్వారా జరిగే పర్యవసానాలకు సంబంధించి మొత్తం కూడా ఇల్ ఎఫెక్ట్స్ ఏం జరగకుండా మొత్తం నేను చిందించేస్తా అని చెప్పేస్తే కేసు అనేది యేసు ప్రభు గెలిచేశాడు. హల్లెలూయా. పరలోక కోర్టులో యేసు ప్రభు అందరి పక్షంగా కేసు అనేది గెలిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు తద్వారా దాన్ని బట్టి లబ్ధి పొందాలంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాలి, లబ్ధి పొందాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. డైరెక్ట్గా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళి నా కొడుకుని కలవండి అంటారు. హల్లెలూయా. నేరుగా వెళ్ళి పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ కలిసాం అనుకోండి, వెళ్ళి యేసు ప్రభుని కలవండి అంటాడు. ఎందుకని? రక్తం కార్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. కొనుక్కున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. సంపాదించుకున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వేరే దారి ఉందా అంటే వేరే దారి లేదు, వేరే దారి ఉందంటే వేరే దారి లేదు. అర్థమవుతుందా? అనగా నిర్దోషం నిష్కలంకం గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు అడుగుదు కదా, అందరినీ దేవుడు విమోచించేశాడా? అందరిని విమోచించేశాడా? విమోచన అంటే రిడెంప్షన్. అందరి కోసం దేవుడు రక్తం కార్చాడా? అందరి కోసం కాదు. అదవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, అందరి కోసం దేవుడు రక్తం కార్చాడు. అందరి పాపాలు క్షమించబడ్డాయా? ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు అయ్యా రక్తం నా కొరకు కార్చావు ప్రభువా, నా పాపాలు కడిగేదానికి, నన్ను శుద్ధి చేసేదానికి రక్తం కార్చావని ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో ఆ వాళ్ళని యేసు ప్రభు శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ పాపాలు క్షమించబడినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇది ప్రాసెస్ అనమాట. దీనికి ప్రాసెస్ ఉంది. మనకు చూసుకుంటే యేసు ప్రభు అని అదవుతుందా, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని హృదయంలో నమ్మి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారు అన్నట్లు. అర్థమవుతుందా? ఒక ప్రాసెస్ ఉంది యేసు ప్రభు దగ్గర వచ్చేదానికి, దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి, మోక్షం దగ్గరికి వెళ్ళేదానికి, హెవెన్కి వెళ్ళేదానికి, పరలోకంకి వెళ్ళేదానికి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటే ప్రాసెస్, ఒకటే దారి. ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. 16 దారులు లేవు. అర్థమవుతుందా? యెహోవా 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 కరుణించు, యెహోవా కనికరపడు, యెహోవా రక్షించు, యెహోవా రక్షించు, యెహోవా రక్షించు అని అంటే సెట్ అవుతావు. రక్తము కార్చిన యెహోవా, సిలువు నెక్కిన యెహోవా రక్షించానంటే అప్పుడు చెల్తుంది. హల్లెలూయా. అందుకు ఇంకా రక్షణ అనే స్వాస్థ్యాన్ని యూదులు పొందుకోవాలా. అందుకే రక్షణ అనే స్వాస్థ్యాన్ని యూదులు ఇంకా పొందుకోవాలా. వాళ్ళు యెహోవాను వర్షిప్ చేస్తారా? ఎస్, యెహోవాను వర్షిప్ చేస్తారు. అదవుతుందా? దేని గురించి అవగాహన ఉందా? ఉంది. అయితే సిలువును ఎక్కాడు ఈయన, మనుషుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, సిలువు ఎక్కాడు, నా కోసం రక్తం కార్చాడు, రక్తంతో మమ్మల్ని అందరినీ దేవుడు కొనుక్కున్నాడు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళకపోతే రక్షణ అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు ఇది పాయింట్. అందరి పాపాలు క్షమించబడ్డాయా అని అంటే అందరి పాపాలకు సంబంధించి మూల్యం చెల్లించబడింది. అందరి పాపాలు క్షమించబడ్డాయా అని అంటే క్షమించేసానికి సుముఖత చూపిస్తూనే, క్షమించాలని ఆశిస్తూనే దేవుడు ఆల్రెడీ మొత్తం ఏం చేసి మొత్తం చెల్లించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యాక్సెప్ట్ చేసి దేవుడి దగ్గర రావడమే మన వంతు. యాక్సెప్ట్ చేసి దేవుడి దగ్గర రావడమే మనిషి వంతు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కడిగి పవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. రక్తం చిందించబడిందని చెప్పి ఆటోమేటిక్గా అందరి పాపాలు క్షమించబడేస్తే యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా ఆ దేవుడు అందరిని కొనేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పరలోకంకి వెళ్ళిపోవడానికి అనే టాపిక్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, సొంతంగా యేసు ప్రభు దగ్గరికి ఒక్కొక్కరుగా రావాలి. హల్లెలూయా. వచ్చి యేసయ్యా నా పాపాలు నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నేను పాపిని ఒప్పుకుంటున్నాను. అన్నిటికంటే గ్రేట్ పాపం ఏం తెలుసా? ఎందుకంటే చాలా గ్రేట్ వర్స్ట్ పాపం అన్నమాట ఇది. ఎందుకంటే నికృష్టమైన పాపం అన్నమాట ఇది. ఏం తెలుసా అది? యేసు ప్రభు దేవునిగా గుర్తించకపోవడం అన్నిటికంటే నీచమైన పాపం అన్నమాట. అన్నిటికంటే వర్స్ట్ సీన్ ఏంటి అంటే యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించకపోవడం, యేసు ప్రభు శిలువ కార్యాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, యేసు ప్రభు రక్తం కాచడం దాన్ని గణపరచకపోవడం, అర్థమవుతుందా? ఆయన వాల్యూ చేయకపోవడం అనేది అన్నిటికంటే వర్స్ట్ సీన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక మనిషి రక్షణ ఎట్లా పొందుకుంటాడు? రక్షణ ఎంత పొందుకుంటాడు? యేసయ్యా నువ్వే అంటూ వస్తే రక్షణ పొందుకుంటాడు. రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? బాగా ఆలోచించుకొని చెప్పాలి. రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? 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 హౌ నేను రక్షణ పొందుకున్నాను అంటే నేను యేసు దగ్గరకు వచ్చేసయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను కడిగయ్యా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చా. నన్ను దేవుడు కడిగి శుద్ధి చేశాడు. అర్థమవుతుందా? కొత్త బట్టలు వేసాడు. ఏందా కొత్త బట్టలు? రక్షణ. అర్థమవుతుందా? నీతి అనేది ఆల్వేస్ కోట్. నీతి అనేది ఎప్పుడు కూడా పై బట్ట లోపల. అర్థమవుతుందా? పైన కోట్ అనమాట నీతి అనేది. నీతి ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చింది అనమాట. అది కొంచెం రిచ్ లుక్ అనమాట. నీతి అంటేనే రిచ్ లుక్. అర్థమవుతుందా? దేవుడు పాప వస్త్రాలన్నీ కడిగి మలినమైన వస్త్రాలన్నీ తీసేసి మళ్ళీ రక్తంతో కడిగి శుద్ధి చేసి కొత్త రక్షణ అనే బట్టలు దేవుడు మనకు దయచేశాడు. అర్థమవుతుందా? రక్షణ అనే బట్టలు దయచేశాడు. నీతి అనే మైమరుపు అనమాట. పైన వేసే కోట్ ఓవర్ కోట్ అనమాట. నీతి అంటేనే రిచ్ అనమాట, సూపర్ అనమాట అంట. సో అది ఎక్కడున్నా నేను ఏం అడిగెళ్ళానే రక్షణ కోల్పోయేదానికి ఆస్కారం ఉందా? నేను ఉన్నాను, ఇట్లా జరిగింది నా ప్రాసెస్ ఇది. ఇట్లా దేవుడి దగ్గరకు వచ్చాను, దేవుడు నన్ను కడిగి శుద్ధి పవిత్రపరిచాడు, నీతి కొత్త బట్టలు వేసాడు, నీతిని మైమరిపించాడు, నేను మళ్ళీ పాపం చేశా. నేను మళ్ళీ ఏం చేశా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, పాపాలు రకరకాలు ఉన్నాయి కదా, చాలా చాలా పాపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పాపం సెలెక్ట్ చేయండి. నరహత్య చేయకూడదు, నేను మర్డర్ చేశా. నేను దేవుడిని నమ్ముకున్నాను, మర్డర్ చేశా. పరిస్థితి ఏంది? నేను దేవుడిని నమ్ముకొని వ్యభిచారం చేశా. పరిస్థితి ఏంది? నేను దేవుడిని నమ్ముకొని మళ్ళీ మందు తాగుతాను. పరిస్థితి ఏంది? గుర్తుపెట్టుకోండి, మరణకరము కాని పాపము కలదు, మరణకరము అయిన పాపము కలదు. మరణం అంటే ఇక్కడ మరణం అంటే స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ అంటే మళ్ళీ దేవుడు సపరేషన్ అనమాట, కట్ అయిపోవడం అనమాట. ఆదాము దేవుడు కట్ అయిపోయి చూసారా, అట్లా మళ్ళీ కట్ అయిపోవడం అనమాట. ఇట్లా మళ్ళీ రక్షణ పొందుకున్న తర్వాతకి మళ్ళీ రక్షణ కట్ అయిపోయేదానికి ఆస్కారం ఉందా అని అంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము ఎట్లా అది నేను నీతినే మైమరుపు రక్షణ అన్నీ వేసుకున్నాను, నేను నీట్గా మళ్ళీ కడగబడ్డాను, నేను కొత్త వ్యక్తిగా అయ్యాను, నేను నూతన సృష్టిగా దేవుడు నన్ను చేశాడు, నేను మళ్ళీ పాపం చేశా. నేను మళ్ళీ పాపం చేస్తాను అర్థం ఏంటంటే నేను మళ్ళీ పాపం చేశానంటే నా కొత్త బట్టలకి పాపం అనే మురికి అంటుకునింది అని. ఏమనుకుందని? పాపం అనే మురికి అంటుకుంది అని. అదవుతుందా? దేవుడు కడిగి పవిత్రపరచడం అనేది లోపల నుంచి చేశాడు, బయటకే చేయలా. ఎక్కడ చేశాడు? హృదయం దగ్గర నుంచి చేశాడు దేవుడు. లోపలంతా దేవుడు కడిగాడు అన్నట్లు. అర్థమవుతుందా? మళ్ళీ నేను వెళ్ళి బురదలో పొల్లాడాను, మళ్ళీ నేను వెళ్ళి మట్టిలో అర్థం ఏమైంది? పైన అంతా కూడా మళ్ళీ
వరకలేని. అర్థమవుతుందా? నీకు నేను మళ్ళీ ఆడి అంతా చేసి లోకానుసారంగా ఇష్టప్రకారం జీవించి అర్థమవుతుందా వారం రోజులకే మళ్ళీ యేసయ్యా అనుకుంటా నేను వెళ్ళాను. ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి? మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి ఏంది దేని నుండే ఏం పైన వేసుకోన్నావు? పైన ఏం వేసుకోన్నావు? నీతి వేసుకోను. దానికి ఏమంటుంది? దుర్నీతి అనేది అంటుంది అన్నమాట. అర్థమవుతుందా? దీన్ని ఏం చేస్తాడు దేవుడు? కడిగి పవిత్ర పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు రక్షణ పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి? రక్షణ వచ్చిన రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణని ఉచితంగా ఇచ్చాడు. అమూల్యమైన రక్షణ, గొప్ప రక్షణ. అర్థమవుతుందా? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. ఎట్టబోతుంది? ఎట్టబోతుంది? ఒక పర్యాయం వెలిగింపబడి ఆత్మ సంబంధమైన విషయములు రుచి చూచి అనుభవించి తర్వాత అదే కదా వర్ష, అదే కదా. ఎట్లా పోతుంది సాల్వేషన్ చెప్తారా? ఎట్లా పోతుంది అసలు? ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇది ఆన్సర్. ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఆన్సర్. ఇది సాల్వేషన్ ఎట్లా పోస్తుంది? ఏది మరణకరమైన పాపం అంటే ఏంది? ఎట్లా పోతుంది సాల్వేషన్? ఎట్లా పోతుంది? దేవుడు పక్కన పెట్టుకోండి. సాల్వేషన్ పోవడం అంత ఈజీ కాదు. సాల్వేషన్ పోవడం అంత ఈజీ కాదు. సాల్వేషన్ పోగొట్టుకోవాలంటే ఆయనకి చాలా నీచమైన పని చేయాలి. చాలా నీచమైన పని చేయాలి. ఎందుకంటే సాల్వేషన్ అనే దాన్ని దేవుడు దేంతో మనకు సంపాదించాడంటే రక్తంతో. దేవుడి దృష్టిలో చాలా ప్రెషస్, చాలా కాస్ట్లీ. అర్థమవుతుందా? ఇప్పుడు అంత కాస్ట్లీ దాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడంటే అంత ఈజీగా వదులుకుంటాడా? అంత కాస్ట్లీ దాన్ని పెట్టి కొనుక్కున్నాడంటే దేవుడు అంత ఈజీగా వదులుకుంటాడా? ఇప్పుడు దేవుడు అంత ఈజీగా వదులుకోవాలనే స్థితిలో దేవుడు లేనప్పుడు మనం పోగొట్టుకోవాలంటే, రక్షణను దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా నేను ఏం చేయాలి? ఎట్లా పోతుంది సాల్వేషన్? ఎట్లా పోతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రక్షించబడ్డాను. ఎట్లా రక్షించి పొందుకున్నాను? ఇది డోర్ అనుకోండి, ఇది తలుపు అనుకోండి. తలుపు తలుపు అర్థమవుతుందే? నేను ఇక్కడ ఉన్నాను. తలుపు ఎవరు? దారి ఎవరు? యేసయ్య. అర్థమవుతుందా? ఎవరి ద్వారా నేను తండ్రి దగ్గరికి వెళ్తాను? యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, నేను యేసయ్య నువ్వే నా దిక్కు, నువ్వే ప్రభువా, నేను పాపిని, నువ్వు నా కోసం నా పాపాలు క్షమించడానికి సులువు మీద నువ్వు ఎక్కేవని నమ్ముతున్నానయ్యా, యేసయ్య నన్ను కరుణించానంటే దేవుడు నన్ను ఈ స్థితిలో కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి అర్థమవుతుందా నన్ను ఏం చేశాడంటే తలుపులు తెరిచి లోపలికి ఎంటర్ చేయించాడు. లోపలికి ఎంటర్ అయ్యా. అర్థమవుతుందా? ది హోల్ ప్రాసెస్ని ఏమన్నాం? సాల్వేషన్ అన్నాం. ఏమన్నాం? రక్షణ అన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? యేసయ్య నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు కాదు, నువ్వే అనుకున్నా, నువ్వే కాదు, నువ్వు నాకు అవసరం, నువ్వు నాకు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాను. చూసారా? అట్లా పోగొట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షణని స్ట్రిప్ చేసాడు మన నుంచి. అర్థమవుతుందా? నీకు రక్షణ వద్దు, ఏమొద్దు, పోరా అని చెప్పేసి దేవుడు బట్టలు తీసేసుకొని మనకిచ్చిన బట్టలు తీసుకొని కాలుతో కొట్టడం అవన్నీ జరగదు. అర్థమవుతుందా? ఉద్దేశపూర్వకంగా ఒకసారి రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అర్థమవుతుందా కృపావరాలు రుచి చూచి అర్థమవుతుందా గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో కూడా మూవ్ ఎంత జరిగి ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత కూడాను అర్థమవుతుందా నేను ఆలోచించి ఆ బాధ విని ఈ బాధ విని ఆ మెసేజ్ని ఈ మెసేజ్ని యాహ్వే అని ఇహ్వే అని ఓహ్వే అని యాహ్వే అని అయ్యని లాస్ట్కి యేసు ప్రభు రక్షకుడు కాదు అని అనుకోండి. అంతే, నాకు నేను రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని తృణీకరిస్తున్నట్టు. హల్లెలూయా. కొందరు ఉంటారు కొంత బాగా పెట్టుకోండి. కొందరు ఉంటారు యెహోవా అని ఎంతసేపు మనం అన్నా ఓకే అంటారు, యేసు ప్రభు అని ఒప్పుకోరు. అంతే వాళ్ళు. యెహోవా దేవుడు అంతే, సిలువ మీద రక్తం అవన్నీ వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. అంతే, యెహోవా దేవుడు అంతే అంటారు అన్నమాట.
వాళ్ళంతా పరలోకానికి పోరు, ప్రవేశము లేదు. తండ్రి దగ్గరికి ఒకరి ద్వారానే ప్రవేశము. ఆ ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సాల్వేషన్ ఎట్లా పోతుంది? సాల్వేషన్ ఎట్లా పోతుంది? యేసయ్య నువ్వే, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. యేసయ్య నువ్వే అనుకొని వస్తే వచ్చింది, అర్థమైందా? యేసయ్య నువ్వు కాదు అనుకుంటే పోతుంది. హల్లెలూయా. లిటరల్గా కళ్ళ ముందు కొందరు చూసే అదొకదా, అరే ఇంత ఈజీగా వెళ్ళిపోయారు ఏంది అనిపిస్తుంది. అదొకదా, ఇంకా దేవుడు అని చెప్పి, ఇంకా దేవుడు బతికితే దేవుడి కోసం బతుకుతా, సస్తే దేవుడి కోసం చేస్తా అని విపరీతంగా ఉండి, ఇష్ట ప్రకారం ఉండి, ఎత్రే బాంచన్ బస్తి మీద సవాలన్నట్టుగా బతికారన్నట్టు. అదొకదా. అయితే కొంచెం ఎదురయ్యి, కొంచెం కష్టాలు, శ్రమలు, ఒడిదుడుకులు ఎదురయ్యి అన్నట్లు ఎదురైతే ఏం చేశారంటే, దేవుడే ఈయనేగానే అయ్యి ఉంటే నాకు ఎందుకు ఇట్ట జరుగుతుంది, నాకెందుకు ఇట్ట జరుగుతుంది, రీ కీట డూము ఊళ్ళు అర్థందా ఈ అనుకొని ఏం చేశారంటే కమ్ముగా బ్యాక్ స్టెప్ వేసేసి యేసు ప్రభు దేవుడు కాదు, క్రైస్తవులు దేవుని బిడ్డలు కాదు అని సెన్స్కి వెళ్ళిపోయారు. నాకు తెలుసు కొంతమంది, ఐ నో, వెరీ క్లోజ్ టు మీ, నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు దూరం అయిపోయారు. దేవుడు చాలా దూరం అయిపోయారు, చాలా దూరం అయిపోయారు. యాంటీ క్రిస్టియన్స్ అయిపోయారు, క్రైస్తవులకి యాంటీ అయిపోయారు. వాళ్ళు నమ్ముకోకుండా కాదు మాకు వద్దని దూరం వెళ్ళిపోవడమే కాకుండా మొత్తం అసలు నో క్రిస్టియన్, అది మళ్ళీ రివర్స్ అయిపోయింది. బస్తీ మీద సవాళ్ళని రివర్స్ అయిపోయింది. అదొందా, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడడం, క్రైస్తవులకు యాంటీగా మాట్లాడడం, యేసు ప్రభువుని దూషించడం, అదొందా సిలువ కార్యాన్ని దూషించడం, ఏం లేదని చెప్పడం, ఎంత చేశారు అన్నట్లు. అది మోసపోవడం అన్నట్లు. దేవుడు చదివి గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ దేన్ని బేస్ చేసుకునంటే అమూల్యమైన రక్తాన్ని చిందించి కార్చి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చామనుకోండి, లోపల మొత్తం మట్టి కలుషితం, మొత్తం లోపలంతా మట్టి కలుషితం అనమాట, గందరగోళం లోపలంతా కూడా. సరే పైన అంతా కూడా విపరీతమైన దుమ్ము, మట్టి, పాపం, బురద, వాసన, నీసు, కంపు అన్నీ ఉన్నాయి మన దగ్గర అనమాట. ఇది యేసు ప్రభుని నమ్ముకొనని ముందు స్థితి. ఏ స్థితి ఇది? యేసు ప్రభుని నమ్ముకొనని ముందు స్థితి, యేసు ప్రభుని ఎరుగ. ఇప్పుడు నేను ఈ పాపంలో ఉండేదాన్ని బట్టి ఏంటంటే, ఒకటి డబ్బులు ఉన్నా కూడాను కొన్ని ఉండవు, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నా కూడాను కొన్ని ఒకటి ఏదో మిస్టేక్ అనమాట. అర్థమవుతుందా? దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి, అర్థమవుతుందా? బాగా డబ్బులు ఉండొచ్చు, పాపం చేసినా కూడా పెద్ద లెక్కలేకపోవచ్చు అనమాట. కానీ క్రమేపీ ఏమవుతుందంటే తెలియని వెలితి, సమాధానం లేకపోవడం, అబ్బా అర్థమవుతుందా, కష్టపడుతుంటారు అన్నట్లు. అర్థమవుతుందా? ఇది పరిస్థితి అనుకోండి. నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేయడం దాన్ని బట్టి నా జీవితం అనేది చెడిపోయింది, వేస్ట్ అయిపోయింది అనే ఉద్దేశంతో నేను అనుకోండి. యేసుప్రభుని కూర్చున్న గుడ్ న్యూస్ నాకు తెలిసింది. యేసుప్రభు ఒక ఆయన పాపాలు క్షమించేదానికి. అర్థమవుతుందా? సామాన్యంగా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, పాపాలు క్షమించబడాలంటే రక్తం కార్చబడాలి కాబట్టి, నిరపరాధ రక్తం కార్చబడాలి కాబట్టి, యేసు ప్రభు ఆయన దేవు కుమారుడు. అదోహందా ఆయన మనందరి కోసం వచ్చి పాపాలు క్షమించేదానికి రక్తం కార్చాయంటే ఆయన న్యూస్ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను యేసయ్యా నీ దగ్గరికి వస్తున్నాను, నేను పాపిని, నా పాపాలు కూడా నువ్వు రక్తం కార్చావంట, నేను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, నువ్వు నా కోసం చేసావని నమ్ముతున్నా అంటే ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేస్తాడంటే కూర్చోబెట్టినప్పుడు ఆ గంగాళం, ఈ గంగాళం, ఈ బిందె, ఆ గీజరు అన్నిట్లో ఏముంటాయి అంటే రక్తం ఏముంటుంది, రక్తం ఏముంటుంది. అర్థమవుతుందా? మళ్ళీ సోప్ బాక్స్ తీసుకుంటే సోప్ బాక్స్లో కూడా రక్తం ఉంటుంది, షాంపూ తీసుకుంటే షాంపూ బాటిల్లో కూడా రక్తం ఉంటుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏం చేస్తా అంటే ఈ షాంపూ బాటిల్ రక్తమే ఉంటుంది, సోపు రక్తమే అనమాట. ఇంకా గంగాళం చూసే ఉంటే దాంట్లో అదే ఉంటుంది అనమాట, బకెట్ చూస్తే దాంట్లో అదే ఉంటుంది, గీజర్ ఓపెన్ చేసి చూస్తే గీజర్లో కూడా వేడి నీళ్ళు కావాలి కదా, గీజర్లో కూడా ఏముంటుంది, రక్తం ఉంటుంది అనమాట. అప్పుడు ఏం అంటే నీట్గా ప్రాణాత్మ దేహాలను ఆయన రక్తంతో క్లీన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎట్లా బ్రదర్, నాకు అట్లేం అనిపించలేదే దేవుడు నమ్ముకున్నానంటే, లోపల నుంచి బయట వరకు మొత్తం కూడా జరిగే ఆత్మకార్యం అదే. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు నమ్ముకున్న వెంటనే నువ్వు తెలియని సమాధానం అనిపిస్తావు. అంటే ఇన్స్టెంట్ అదొందా, అరగంట స్నానం చేయిపోయాడు యేసయ్య. అదొందా, క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒక 10 రోజులు, 15 రోజులు, 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జరగదు. అదొందా, క్లీనింగ్ అనే ప్రాసెస్ ఆత్మీయంగా యేసు ప్రభు రక్తంతో క్లీనింగ్ అనే ప్రాసెస్ దేవుడు ఇన్స్టెంట్గా చేస్తాడు. యేసయ్యా ఆయన నమ్ముకున్న క్షణాన ప్రాణాత్మ దేహాలను ఆయన రక్తంతో దేవుడు శుద్ధి చేస్తాడు.
హల్లెలూయా. నీట్గా ఎట్లా ఉంటుందంటే, ఇది కూడా ఇప్పుడు మనం దాన్ని యేసు ప్రభు హృదయం లోపలికి వెళ్ళి టైం ఫ్రేమ్ అనే దాంట్లో లోపలికి దూరి ఆయన క్లీన్ చేసే ప్రాసెస్ అర్థమవుద్ది. మనకు బయట చూసే ఇన్స్టాంట్గా కనిపిస్తుంది, అదొక ఒక్కసారిగా ఇలా కనిపిస్తుంది అనమాట. కానీ దేవుడు హృదయంలోకి వెళ్ళి ఆయన టైం ఫ్రేమ్లోకి వెళ్ళి లోపల స్లో మోషన్ చూసావు అనుకోండి, దేవుడు నీట్గా కూర్చోబెట్టుకొని నువ్వు ఆయన దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి, ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మొహం మీద స్మైల్ వేసుకొని, అర్థమవుందా? ఇంకా గాబ్రియేలు మిఖాయిలు వాళ్ళు వీళ్ళు, అర్థమవుందా? గాబ్రియేలు ఆ బిందులో అందుకో ఈ బిందులో అనుకుని వాళ్ళు అందిస్తుండగా నీట్గా ఇంకా నాకు అప్పుడే పుట్టాడు కొడుకు అన్నట్టుగా నీట్గా క్లీన్ చేసుకొని శుద్ధి చేసి పవిత్రపరిచి బాగా దేవుడు క్లీన్ చేసి 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 బాగా చేసిన తర్వాత దేవుడు ఆయన సొంతగా చేసుకున్న తర్వాతకి ఇవన్నీ చేసి చేసి బాగా నీట్గా శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. చేపలు తోమేది గుర్తుందా? చేపలు తోముతారు కదా, గుర్తుందా? అర్థమవుతుందా? ఒక్క స్కేల్ కూడా ఉండకుండా క్లీన్ చేస్తారు, అవునా కదా? ఒక్క స్కేల్ అని ఉంటుందా తినేటప్పుడు? పైన దాన్ని పులుసులు ఒక్కటి కూడా ఉండకుండా క్లీన్ చేస్తారు. అర్థమవుతుందా? ఏం చేస్తారు దాన్ని? అవునా, చేస్తారు నీట్గా, లోపల నీట్గా క్లీన్ చేస్తారు. అన్ని మొదలు చేసిన మొత్తం నీట్గా క్లీన్ చేస్తారంట. అదొక మొత్తం అందరు నీట్ క్లీన్ చేస్తారు. అట్లా యేసు ప్రభు వారి మొగ్గు పెట్టుకోండి, అందరికంటే గ్రేట్గా ఉతికే వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం నా కోసం మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.